నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మనకు సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్ అంటేనే హాలిడేస్ అండ్ ట్రిప్స్ కాబట్టి సమ్మర్లో ముఖ్యంగా చార్ధామ్ అండ్ ముక్తినాథ్ యాత్రలకు సంబంధించి ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ది బెస్ట్ ప్యాకేజెస్ ఏమున్నాయో వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మేనేజర్ అండ్ ట్రిప్ అడ్వైజర్ జనార్దన్ గారు. జనార్దన్ గారు, వెల్కమ్. నమస్తే అండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫు నుంచి మేము ఈ సమ్మర్లో అందరికీ కూడా మంచి బెస్ట్ ప్యాకేజెస్ అందిస్తున్నాం. హాలిడే ప్యాకేజెస్, డెవోషనల్, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అన్ని రకాల ట్రిప్స్ ఉన్నాయండి. మీరు దీనికి సంబంధించి ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించండి. కొన్ని యాత్రల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎస్, అయితే ముఖ్యంగా త్వరలో మనకి ఏప్రిల్లో ముక్తినాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, అసలు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి? మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈ ముక్తినాథ్కి సంబంధించి యాత్రలు ఉన్నాయండి. ఇందులో మనకు కాంబో ప్యాకేజెస్ ఉన్నాయి, ఓన్లీ ముక్తినాథ్కి సంబంధించి యాత్రలు ఉన్నాయి, అన్ని రకాలుగా బడ్జెట్ ప్యాకేజీలు ఉన్నాయి, లగ్జరీ ప్యాకేజెస్ ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా మనం అందిస్తున్నాం. ఇందులో ఆఫర్స్ కూడా ఉన్నాయి. అడ్వాన్స్గా బుక్ చేసుకున్న వాళ్ళకు 10% డిస్కౌంట్తో మనం ఇస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ కూడా మనము డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే, అంటే అసలు ముక్తినాథ్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు చార్ధామ్ అంతా. అసలు ముక్తినాథ్ అంటే ఎలాంటి ప్రదేశాలు ఉంటాయి, అసలు విశేషాలు ఏముంటాయి, ఎలాంటి కాంబోస్ అందిస్తున్నారు? ఈ ముక్తినాథ్కు సంబంధించి మనం మాట్లాడుకుంటే మనకు 108 దివ్య దేశాలని ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకు విష్ణుకు సంబంధించి టెంపుల్స్. ఈ టెంపుల్స్లో ముఖ్యమైనవి 8 ఉన్నాయి. ఆ 8లో కూడా 3 ముఖ్యమైనవి ఉన్నాయి. ఆ 3 ఒకటి ముక్తినాథ యాత్ర అన్నమాట. మిగతా 2 ఒకటి మన తిరుపతి వెంకన్న స్వామి, తర్వాత రంగనాథ స్వామి తమిళనాడు. ఓకే, తిరుపతి కూడా ముక్తినాథ యాత్రలోనే వస్తుందా? కాదండి, ముక్తినాథ యాత్రలు రాదు. ఇది ఈ 3 ముఖ్యమైన దివ్య దేశాలు. ఓకే, 108లో 8 ముఖ్యమైనవి, 8లో కూడా 3 ఇంకా ముఖ్యమైనవి అన్నమాట ఇవి. ఓకే, ఈ ముఖ్యమైన వాటిల్లో ముక్తినాథ్ కూడా ఒక ముఖ్యమైనది. జనార్దన్ గారు, అసలు ముక్తినాథ్ యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? ఈ ముక్తినాథ్కి సంబంధించి యాత్ర మనకు 13 రోజుల యాత్ర ఉంటుందండి. ఈ 13 రోజులకు కాను మనం వీటిలో చాలా ప్లేసెస్ కవర్ చేస్తున్నాం. జనక్పూరు, కాఠ్మండు, పశుపతినాథ్, ముక్తినాథ్, పోఖ్రా, లుంబిని, కాశీ, అయోధ్య, నైమిషారణ్యం ఇవన్నీ కూడా కవర్ చేస్తామండి 13 రోజుల్లోనూ. ఈ యాత్రలో మనం అన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ వస్తూ ఉంటారు కాబట్టి మన యాత్రలకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రలో మనం అన్ని ఫ్లైట్స్ ఉండే విధంగానే చూసుకుంటున్నాం. ఈ యాత్రలో ముఖ్యంగా 13 రోజుల్లోనూ మనం దాదాపుగా 6 ఫ్లైట్లు ఉంటాయండి. ఎక్కడ సీనియర్ సిటిజన్స్ టైర్డ్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా. ఎందుకంటే మనకు ఈ నేపాల్ అన్నప్పటికీ మొత్తం అన్నీ కూడా హిల్ స్టేషన్స్, ఘాట్ రోడ్స్ ఉంటాయి. ఈ మనకు 200 కిలోమీటర్లు కూడా దాదాపు 6 అవర్స్, 8 అవర్స్, 12 అవర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది. అందుకని మనం అన్నీ కూడా ఫ్లైట్ పెట్టాం. ఓకే, అసలు అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ప్యాకేజెసే ఉంటాయి. మరి మీరు ఫ్యామిలీ ప్యాకేజెస్కి ఎలాంటి ఆఫర్స్ అందిస్తున్నారు? ఫ్యామిలీ ప్యాకేజెస్ కూడా ఆఫర్స్ అందిస్తున్నామండి. ఫ్యామిలీ ప్యాకేజెస్ అంటే వాళ్ళకి నచ్చిన డేట్లో వెళ్తూ ఉంటారు ఇండివిజువల్గా. వాళ్ళ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఇస్తుంటాము. మన గ్రూప్ ప్యాకేజ్లో ఉంటారు. గ్రూప్ ప్యాకేజ్లో వస్తే వాళ్ళకు తక్కువ ఖర్చుతో యాత్ర పూర్తి అవుతుంది. ఇండివిజువల్గా వెళ్తే కొంచెం వాళ్ళకు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ కన్వీనియంట్ డేట్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సింగిల్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు? మన దగ్గర సింగిల్గా వచ్చే పర్సన్స్కి మామూలుగా బయట వేరే ట్రావెల్స్ అయితే సింగిల్గా వచ్చే పర్సన్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ వేసి వాళ్ళకి అకామిడేషన్ ఇస్తుంటారు. మనం ఏదైతే గ్రూప్ ప్యాకేజ్కి ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అదే ఛార్జ్లోనే సింగిల్ పర్సన్స్కి కూడా మనం ఫెసిలిటీ ఇస్తున్నామండి. ఈ గ్రూప్లో ఎవరైనా సింగిల్ పర్సన్ ట్రావెల్ చేస్తే ఆ సింగిల్ పర్సన్కి సపరేట్గా మనం అకామిడేట్ చేసి ఎలాంటి ఛార్జ్ వేయకోకుండా ఇస్తుంటాం. అదే ఒక 2 సింగిల్ పర్సన్స్ వచ్చారనుకోండి, ఆ 2కి మనం కంబైన్డ్గా అకామిడేట్స్ ఇస్తుంటాము. అయితే సింగిల్ పర్సన్స్ అంటే ముఖ్యంగా మీరు ఇచ్చే ఫెసిలిటీసే కాకుండా సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి మరి ఎలాంటి భద్రతని, భరోసాని ఇస్తారు? భద్రత గురించి మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వస్తే ప్రతి యాత్రకు కూడా నేనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను. నేనే టూర్ మేనేజర్గా వెళ్తాను, నేనే గైడ్ చేస్తుంటాను అందరికీ. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు.
సింగిల్ పర్సన్స్ లేడీస్ రావచ్చు, ఇబ్బంది లేదు. సింగిల్ పర్సన్ జెంట్స్ రావచ్చు, ఇబ్బంది లేదు. సీనియర్ సిటిజన్స్ కూడా రావచ్చు. అసలు పికప్ అండ్ డ్రాప్ వరకు ఎలా ఉంటుంది ఒక టూర్ ప్లాన్ వచ్చి? మన ప్రతి టూర్ కూడా హైదరాబాద్ నుంచే స్టార్ట్ అవుతాయండి. ఓకే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇక్కడ అన్నిటి నుండి స్టార్ట్ అవుతాయి. మ్మ్. మనకు మన ఆఫీస్ నుంచి ఎవరైతే మన స్టాఫ్ వస్తారో వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారు. బెంగళూరు నుంచి ఎవరైనా రావాలనుకుంటే బెంగళూరు నుంచి కూడా మనం ఫెసిలిటీస్ ఇస్తాం. కాకపోతే అక్కడ మేము ఎక్కడైతే వాళ్ళు డెస్టినేషన్కి అక్కడ రీచ్ అవుతారో అక్కడ రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి మన స్టాఫ్ ఉంటారు. హైదరాబాద్ నుంచి అయితే హైదరాబాద్ నుంచే మన స్టాఫ్ ఉంటారు. వాళ్ళ దగ్గరుండి కూడా అన్నీ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను. ఎక్కడ ట్రిప్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి దర్శనాలకు కావచ్చు, హోటల్స్కి కావచ్చు, వెహికల్కి కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ముందే అన్నీ ప్లాన్ చేసి మేము దగ్గరుండి చూసుకుంటాము. ఓకే. అసలు ముక్తినాథ్ యాత్ర అంటే తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి అక్కడ అసలు ఎలాంటి ఆలయాలు ఉంటాయి, వాటి విశేషాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ ముక్తినాథ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం జనక్పూర్ విజిట్ అవుతామండి. ఓకే. జనక్పూర్ అంటే మన సీతమ్మ తల్లి పుట్టిన ప్రదేశం. అక్కడ జనక మహారాజు మహల్ ఉంటుంది. మన సీతమ్మ నడిచినటువంటి ఆ భూమి అంతా కూడా చాలా పుణ్యమైన భూమి. అక్కడ మనం కూడా నడిస్తే చాలా పుణ్యం లభిస్తుంది మనకు కూడా. ఈ జనక్పూర్లోనే మనకు సీతారాములకు కళ్యాణం అయినటువంటి కళ్యాణ మండపం కూడా ఇక్కడే ఉంటుంది. అది కూడా మనం విజిట్ చేస్తాం. దీని తర్వాత మనం బై ఫ్లైట్ కాఠ్మండు వెళ్తాం. కాఠ్మండులో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ కాఠ్మండులో సంబంధించి టెంపుల్ గురించి మాట్లాడుకుంటే మనం మెయిన్ పశుపతినాథ్, తర్వాత గుహేశ్వరి. గుహేశ్వరి అంటే శక్తిపీఠం. పశుపతినాథ్ అంటే జ్యోతిర్లింగం అని భావిస్తారు. చాలా పుణ్యమైన ప్రదేశం. ఈ పశుపతినాథ్ అంటే మన జీవరాశులన్నిటికీ కూడా అధిపతి అన్నట్టు అనమాట. ఈ అధిపతి మన పశుపతినాథ్. ఇది బాగమతి రివర్ పక్కనే ఉంటుంది. బాగమతి రివర్ మనకు నేపాల్లోనే ఉంటుంది, బాగమతి రివర్. దీని తర్వాత మనకు జల్ నారాయణ్, బుద్ధ నీలకంఠ అని కూడా పిలుస్తారు. ఇక్కడ విష్ణు విగ్రహం మనకు నీళ్ళల్లో తేలియాడుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఒక రైతుకు మనకు పొలంలో ఆయన తవ్వుతుండగా బయటపడినటువంటి విగ్రహం అన్నమాట ఇది. ఇది నాకు తెలిసి 7వ శతాబ్దానికి సంబంధించింది. అప్పుడు బయటపడింది. అప్పటి నుంచి కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. దీని తర్వాత మనకు సాంగా అనే ఒక ప్లేస్ ఉంటుంది. సాంగాలో శివుడి స్టాచ్యూ ఉంటుంది. ఈ పంచలోహాలతో తయారు చేసి ఉంటుంది. దాదాపుగా 108 అడుగులు ఉన్నటువంటి విగ్రహం ఇది. ఇక్కడికి కూడా విజిట్ అవుతాం. ఇంకొకటి డోలేశ్వర్ మహాదేవ్. డోలేశ్వర్ మహాదేవ్ అంటే మామూలుగా మీరు కేదార్నాథ్ శివలింగాన్ని చూసే ఉంటారు ఎక్కడ ఒక దగ్గర. సేమ్ మనకు కేదార్నాథ్లో ఎలాంటి లింగం అయితే ఉందో అలాంటి లింగమే మనకు డోలేశ్వర్ మహాదేవ్ దగ్గర దర్శనమిస్తుంది. దీని తర్వాత మనం పోఖ్రాకి వెళ్తాం. పోఖ్రాలో వింధ్యవాసిని టెంపుల్, వారాహి టెంపుల్, గుప్తేశ్వర్ మహాదేవ్. గుప్తేశ్వర్ మహాదేవ్ అంటే న్యాచురల్గా ఫామ్ అయినటువంటి శివలింగం ఉంటుంది. ఇది దాదాపుగా 40-50 మీటర్ల లోతులో గుహలో ఉంటుంది. న్యాచురల్గా ఫామ్ అయింది. ఇక్కడ ఎవరు ఎలాంటి ప్రతిష్ట జరిపింది లేదు. దీని పక్కనే మనకు దేవీస్ ఫాల్స్ ఉంటుంది. ఈ దేవీస్ ఫాల్స్ ఈ గుహల గుండానే కింద భూమిలోకి వెళ్ళి ప్రవహిస్తూ ఉంటుంది. దీని తర్వాత వింధ్యవాసిని. వింధ్యవాసిని అంటే మనకు పోఖ్రా సిటీలో ఉంటుంది. వారాహి టెంపుల్. ఈ వారాహి టెంపుల్ మనకు ఫేవా లేక్ అనే సరస్సులో ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఖచ్చితంగా మనం బోట్ ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ లోకల్లో మనకు బోట్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఈ బోట్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. దీని తర్వాత మనం ఈ పోఖ్రా నుంచే మనం ముక్తినాథ్ అనేటువంటి ప్లేస్ కూడా వెళ్తాం. ముక్తినాథ్కు మనకు పోఖ్రా నుంచి ఫ్లైట్ ఉంటుంది ముక్తినాథ్ వరకు. ఇక్కడ జామ్సమ్ అనే ఒక బేస్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుంది ముక్తినాథ్కి సంబంధించి. ఇక్కడ దిగిన తర్వాత దాదాపుగా 25 కిలోమీటర్లు రోడ్డు ద్వారా జర్నీ చేసి మనం ముక్తినాథ్ టెంపుల్ని చేరుకుంటాం. ఇక్కడ మనకు 108 దివ్యతీర్థాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో 108 దివ్య దేశాలని, 108 దివ్య దేశాలు దర్శించకపోయినా పర్లేదు, కానీ ఈ 108 తీర్థాల కింద మనం స్నానం చేస్తే ఈ 108 దివ్య దేశాలు మనం సందర్శించినటువంటి పుణ్యం లభిస్తుందని భక్తులు భావిస్తుంటారు.
ఓకే. ఇలాగే ఈ ముక్తినాథ్ పక్కన ఉమ్, మనకు జ్వాలాముఖి టెంపుల్ కూడా ఉంటుంది. ఉమ్, ఇక్కడ న్యాచురల్గా దాదాపుగా 3000 సంవత్సరాల నుంచి వెలుగుతున్నటువంటి దీపం ఒకటి ఉంటుంది. ఓకే. ఇది న్యాచురల్గా వెలుగుతూ ఉంది, న్యాచురల్ గ్యాస్ ద్వారా. ఓకే. ఇక్కడ మనకు 3 తత్వాలు కలిసి ఉంటాయి: నీరు, నిప్పు, గాలి. ఇది కూడా చాలా శక్తివంతమైన టెంపుల్. ఇది కూడా దర్శించుకుంటాం. దీని తర్వాత మనం లుంబినికి వస్తాం. ఓకే. లుంబిని అంటే మన గౌతమ్ బుద్ధుడు పుట్టినటువంటి జన్మస్థలం. ఓకే. ఇది దర్శించుకుంటాం. ఉమ్, దీని తర్వాత మనం అయోధ్యకు వస్తాం. ఉమ్హు, అయోధ్య గురించి అందరికీ తెలిసిన విషయమే, అవును. మన శ్రీరాముడు జన్మస్థలం. ఉమ్, దీని తర్వాత నైమిషారణ్యం. ఓకే. నైమిషారణ్యం వస్తాం. నైమిషారణ్యంలో మన సనాతన ధర్మంలో ఎంతమంది అయితే ఋషులు ఉన్నారో ఈ ప్రతి ఒక్క ఋషి కూడా ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్లేస్ ఇది. ఇది కూడా ఖచ్చితంగా అందరూ చూడవలసిన ప్లేసు. ఇది కూడా ఉంటుంది. లాస్ట్లో మనకు కాశీ. కాశీ గురించి తెలియని వ్యక్తి ఉండడు. ఓకే. కాశీ పుట్టినప్పటి నుంచి ప్రతి మనిషి కూడా వాళ్ళ నోటితోనూ పలికే ఉంటారు, వాళ్ళ చెవితోనూ వినే ఉంటారు కాశీ అవును. గురించి. అవును. ఇది కూడా ఉంటుందండి. కాశీలో ఉన్నటువంటి లోకల్లో టెంపుల్స్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఇవన్నీ కూడా దర్శించిన తర్వాత మనకి హైదరాబాద్కు రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది. ఓకే. సో ముక్తినాథ్ యాత్రలో ముఖ్యంగా కాశీ కూడా కవర్ అవుతుంది అంటారు. అవునండి. సో ఈ ప్రదేశాలన్నీ ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలు నిజంగా మీరంతా ఖచ్చితంగా. చెప్తూ ఉంటే. ఖచ్చితంగా. సో మరి ఇంత ముఖ్యమైన ప్రదేశాలకి మీరు అసలు ఎలాంటి ప్యాకేజెస్ అందిస్తున్నారు? అంటే ఫ్యామిలీ ప్యాకేజెస్ అయితే ఏంటి, సింగిల్ ప్యాకేజెస్ ఏంటి, ప్రైస్ వైజ్ ఎలా ఉంటుంది, లేదా ఏదైనా ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి? ఆఫర్స్ మనకు ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇస్తున్నామండి. ముందుగా అంటే ముందుగా ఇప్పుడు నెల ముందు, 40 రోజుల ముందు, ఓకే. 30 రోజుల ముందు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డేట్ దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేసి మేము కూడా వస్తామంటే అప్పటికి ఫ్లైట్ టికెట్స్ పెరిగినటువంటి అవకాశం ఉంటుంది. కరెక్ట్. అప్పుడు మేము ఎలాంటి ఆఫర్స్ ఇవ్వలేమన్నమాట వాళ్ళకి. అందుకని ముందుగా అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఆఫర్స్ అనేవి లభిస్తాయి. సో ఎలాంటి ఆఫర్స్? 10% డిస్కౌంట్ ఆఫర్స్ అండి. సీనియర్ సిటిజన్స్ కూడా ఆఫర్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా 10% డిస్కౌంట్ ఇస్తుంటాం. ఓకే. ఒకవేళ ఒకే ఫ్యామిలీ ఒక 20 మెంబర్స్ కనుక మనతో ట్రావెల్ చేస్తున్నారంటే ప్రతి 20 మందికి ఒక టికెట్ ఫ్రీగా ఇచ్చేటువంటి ఆఫర్ కూడా మన దగ్గర ఉంది. ఓకే. ఇది కూడా వాళ్ళు వాడుకోవచ్చు. ఇలాంటివి వాడుకోవాలంటే మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లోనే ట్రావెల్ చేయాలి. ఓకే. దీంతో పాటుగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, 5 ట్రిప్పులు కనుక మనతో ట్రావెల్ చేస్తే 6వ ట్రిప్ కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఫ్రీ ట్రిప్స్ ఇస్తున్నామని చెప్పి, తర్వాత ప్రతి 25 మంది 30 మంది ట్రావెల్ చేసేటువంటి గ్రూప్లో ట్రావెల్ చేస్తే ఇక్కడ కూడా మనం లక్కీ ట్రిప్ ద్వారా తీసి ఇక్కడ కూడా మనం ఆఫర్ ఇస్తున్నాం, ఫ్రీ ట్రిప్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద. ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు ప్రోగ్రాంలో కూడా మనం మాట్లాడుకున్నాం. అవును. అందరూ దయచేసి కూడా ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకోవాలని మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపు నుంచి చెప్తున్నాం. జనార్దన్ గారు, ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలంటే ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ వస్తూ అవునండి. ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రత్యేక శ్రద్ధని ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో తీసుకుంటారు? వీళ్ళకు కూడా మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటామండి. సీనియర్ సిటిజన్స్ అంటే సింగిల్గా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఒక భయం అనేది ఉంటుంది. అవును. ఎవరు తెలియని వ్యక్తులతో మనం ట్రావెల్ చేస్తున్నాము, ఇక్కడ ఎలాగా సిచ్యువేషన్ ఉంటుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం వాళ్ళ గురించి కూడా చాలా ఎక్కువగా కేర్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి కావచ్చు, వాళ్ళని ఎక్కడైనా దర్శనానికి తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కూడా దగ్గరుండి తీసుకొస్తూ ఉంటాం మనం. నేను ఉంటాను, మనతో పాటు ఒక టూర్ మేనేజర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్కు చాలా హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ వెహికల్స్, టెంపుల్స్ దగ్గర స్టెప్స్ ఉన్నా కొంతమంది నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా దగ్గరుండి నడిపించి తీసుకెళ్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్ దగ్గర అయితే మనకు వీల్ చైర్స్ అవైలబిలిటీ ఉంటాయి, కానీ కొన్ని టెంపుల్స్ దగ్గర అవైలబిలిటీ ఉండవు. ఇట్లాంటి దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన స్టాఫ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటారు. ఎవరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున వస్తే. అలాగే ఏదైనా వృద్ధులకి సంబంధించి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మనకు ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం అక్కడ లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్తో మనం టైఅప్ అయి ఉంటాం. ఓకే. ఖచ్చితంగా ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళకు దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ కేర్ ఏదైతే ఉందో కేర్ తీసుకొని వాళ్ళ క్యూర్ అయిన తర్వాతనే వాళ్ళకి ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచిగా ఉన్న వ్యక్తులు వాళ్ళ ట్రిప్ సాగుతూ ఉంటుంది.
ఎవరైతే ఈ హెల్త్ కండిషన్ వల్ల ఇబ్బంది పడుతుంటారో వాళ్ళతో పాటు మన స్టాఫ్ ఒకరు మనిషి దగ్గరుండి చూసుకుంటారు. ఎవరు భయపడాల్సిన ఇబ్బంది లేదు. ఓకే. అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ హెల్త్‌కి సంబంధించి ముందే ఏదన్నా ట్రాక్ రికార్డ్ తీసుకుంటారా? ట్రాక్ రికార్డ్ తీసుకుంటామండి. వాళ్ళకు ఎందుకంటే ఇవి హిల్ స్టేషన్స్ కాబట్టి హ్మ్. వాళ్ళకు కొంతమందికి హై ఆల్టిట్యూడ్ ఫియర్ అనేది ఉంటుంది. హ్మ్. అలాంటి ఇబ్బంది ఉన్నా, లేదంటే వాళ్ళకు ఆస్తమా ఏమన్నా శ్వాసకు సంబంధించి ఇబ్బందులు ఎలాంటివి ఏమన్నా ఉన్నా మనం ముందే అడిగి తెలుసుకుంటాం. అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఒక డాక్టర్ సర్టిఫికేట్‌ని హ్మ్. తీసుకోమని చెప్తాం. ఆ డాక్టర్ మీరు ఫిట్‌గా ఉన్నారు వెళ్ళండి అని చెప్తేనే మనం తీసుకెళ్తూ ఉంటాం. ఓకే. ఇక్కడికి సంబంధించి కూడా మనం ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ముందే వాళ్ళకు వివరించి తీసుకెళ్తాం. అక్కడ కూడా దగ్గరుండి అన్ని కేర్ తీసుకుంటామండి. ఓకే జనార్దన్ గారు. ఇది ముక్తినాథ్ యాత్రకు సంబంధించిన విశేషాలు అండ్ అవునండి. ప్యాకేజెస్ గురించి. మరి చాలా పాపులర్ యాత్ర చార్ధామ్ యాత్ర. అవునండి. మరి ఈ యాత్రకి సంబంధించి ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఎలాంటి ప్యాకేజెస్‌ని అందిస్తున్నారు? అసలు చార్ధామ్ యాత్ర విశేషం ఏంటి? ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి కూడా మనం విశేషాలు తెలుసుకుందామండి. ఖచ్చితంగా మన దగ్గర చార్ధామ్ యాత్ర కూడా ఉంది. ఈ 6వ తేదీన మార్చి 6వ తేదీన మనకు రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి మనకు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దయచేసి అందరూ కూడా ఈ 6వ తేదీన ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. దయచేసి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని మేము చెప్తున్నాం. ఎవరైనా వాళ్ళు సొంతంగా వెళ్ళాలనుకునే వాళ్ళకు మన దగ్గర కొన్ని సజెషన్స్ ఉంటాయి. మన నెంబర్స్కి కాల్ చేసి సజెషన్స్ కనుక్కోవచ్చు. దయచేసి ఎవరు కూడా ఈ చార్ధామ్ యాత్రకు మనం తక్కువ ఖర్చులో వెళ్ళి రావచ్చు సొంతంగా వెళ్తే అని ఆలోచించి మీరు చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటే కనుక మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఇక్కడ మనకు హోటల్స్ కానీ ఫుడ్ కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన ట్రావెల్స్ తరపున వెళ్తే మనం ముందుగానే రూమ్స్ కానీ ఈ ఫుడ్కి సంబంధించి కానీ జాగ్రత్త తీసుకొని ఉంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు సొంతంగా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రూమ్ చూసుకుందాంలే, అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా అరేంజ్మెంట్స్ చేసుకుందాంలే అనుకుంటే మాత్రం మీరు పొరపాటున కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని దయచేసి ఏదైనా ట్రావెల్ ఏజెంట్ ద్వారా మీరు సజెషన్ అయినా తీసుకోండి, లేదంటే ట్రావెల్ ఏజెంట్ ద్వారా అయినా మీరు ట్రావెల్ చేయండి. మీరు అన్ని యాత్రలకు సంబంధించిన గాను ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి గాను రెండిటికి కంపేర్ చేసుకోకూడదు. ఈ చార్ధామ్ యాత్ర పూర్తి విభిన్నంగా ఉంటుంది అన్ని యాత్రలతో పోలిస్తే. ఇది చాలా కష్టమైనటువంటి యాత్ర. ఈ కష్టమైనటువంటి యాత్రల్లో మనకు చార్ధామ్ ఒకటి, ముక్తినాథ్ ఒకటి, అమర్నాథ్ ఒకటి, మానస్ సరోవర్ యాత్ర ఒకటి. ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉండే యాత్రలు. చాలా కేర్ఫుల్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు కూడా సొంతంగా ప్రయాణించాలని ఎవరు కూడా ఆలోచించొద్దు. ఇప్పుడు చార్ధామ్ యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది చెప్పారు. అలాగే ముక్తినాథ్ యాత్ర అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో మీరు ఎప్పటి నుంచి కల్పిస్తున్నారు ఈ ప్యాకేజెస్? మనకు మామూలుగా ముక్తినాథ్ యాత్ర చేయడానికి వీలుగా ఉన్నటువంటి నెలలు ఏప్రిల్, మే. ఓకే. మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏప్రిల్‌లో మన గ్రూప్స్ ఉంటాయండి. ఎందుకు మనం ఏప్రిల్‌లోనే పెడతామంటే ఏప్రిల్‌లో కొంచెం ఎండలు తక్కువగా ఉన్నటువంటి అవకాశం. మన కాంబోలో కాశీ, అయోధ్య, నైమిషారణ్యం కూడా కలిపి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఏప్రిల్ వరకు ఎండలతో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేలో కనుక వెళ్తే కొంచెం ఎండ ఎక్కువగా ఉండే ఇబ్బంది పరిస్థితి. అందుకని మనం ఏప్రిల్లోనే ప్లాన్ చేస్తాం. ఏప్రిల్‌లో కన్వీనియంట్‌గా ఉంటుంది మనకు ముక్తినాథ్ యాత్ర చేయడానికి. తర్వాత ఇక్కడ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ దాకా వర్షాలు స్టార్ట్ అవుతాయి నేపాల్లో. అందుకని మనం ఇక్కడ గ్యాప్ తీసుకుంటాం. తర్వాత మళ్ళీ మనం సెప్టెంబర్, అక్టోబర్లో మన గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు కుదరని వాళ్ళు అప్పుడు కూడా రావచ్చు. దానికి కూడా మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే ఈ ఆఫర్స్ అనేటివి మీకు లభిస్తాయి. ఓకే. అలాగే కేదార్‌నాథ్ చార్ధామ్ యాత్ర విషయానికొస్తే హెలికాప్టర్ సర్వీస్ గురించి ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. అవునండి. కానీ కొన్ని టూర్స్ అండ్ ట్రావెల్స్ చూస్తే ముందు కల్పించి తర్వాత డ్రాప్ అవుతూ ఉంటారని వింటాం. అవునండి. సో ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో నిజంగా ఆ ఫెసిలిటీ ఎంతవరకు ఉంటుంది? మనం ఈ హెలికాప్టర్కి సంబంధించి మాట్లాడుకుంటే చార్ధామ్లో ప్రతి ఒక్క యాత్రికుడు కూడా హెలికాప్టర్తో వెళ్తే బాగుంటుంది అని ఆలోచించేటువంటి యాత్రికులు ఉన్నారు. ఖచ్చితంగా మనం దానికి ఎంత సపోర్ట్ ఇవ్వాలి, ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది మనం ప్రతి యాత్రికుని కూడా మనం ముందే చెప్తాము. ఇది ఇంకా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు బుక్ చేసుకోవాలనేది ఇంకా డేట్స్ అనౌన్స్ కాలేదు. దీనికి సంబంధించి డేట్స్ అనౌన్స్ అయినప్పుడు
మనం ఖచ్చితంగా మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫు నుంచి ఈ హెలికాప్టర్కి సంబంధించి మన సపోర్ట్ ఉంటుంది. ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనేది మనం పూర్తి వివరంగా మనం యాత్రికులకు చెప్తాం. ఆ విధంగా ఫాలో అయ్యి చేసుకోవచ్చు. మీరు గనక సోషల్ మీడియాలో వీటిల్లో చూసి గనక మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే, పొరపాటున కూడా అలాగ చేసుకుంటే మీరు డబ్బుల విషయంలో మీరు నష్టపోవాల్సి ఉంటుంది. దయచేసి అది బుక్ చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి, ఇది జెన్యూనా కాదా అని చెప్పి. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే మీకు తెలిసినటువంటి ట్రావెల్ ఏజెంట్ ద్వారానే బుక్ చేసుకోండి. ఈ సోషల్ మీడియాల్లోనూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ చాలా ఉన్నాయి. దీని గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాం. జనార్దన్ గారు, ఈ చార్ధామ్ యాత్ర విషయానికి వస్తే టూర్ ప్లాన్ టోటల్గా స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా ఉంటుంది? అసలు ఎలాంటి ప్రదేశాలని కవర్ చేస్తారు? ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి కానీ ఢిల్లీ, చెన్నై నుంచి మనం ఫ్లైట్స్ అరేంజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఢిల్లీ చేరుకుంటాం. ఢిల్లీ తర్వాత మనం హరిద్వార్ వెళ్తాం. హరిద్వార్ నుంచి రాణా చెట్టి మీదుగా యమునోత్రి వెళ్తాం. యమునోత్రి దర్శనం అయిన తర్వాత ఉత్తరకాశీ వెళ్ళి ఉత్తరకాశీ మీదుగా మనం గంగోత్రి వెళ్తాం. గంగోత్రి నుంచి తర్వాత రాంపూర్, సీతాపూర్ మీదుగా గౌరీకుండ్ ద్వారా మనం కేదార్నాథ్ వెళ్తాం. దీని తర్వాత మనకు బద్రీనాథ్ ఉంటుంది లాస్ట్లో. ఈ బద్రీనాథ్ మనకు పిప్పల్కోట మీదుగా బద్రీనాథ్ వెళ్తాం. ఇవన్నీ కూడా మనకు దాదాపుగా 13 రోజులు వ్యవధి తీసుకుంటాయి ఈ ట్రిప్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి. ఎవరు కూడా తక్కువ రోజులలో మేము కంప్లీట్ చేయాలి అని ఆలోచించద్దు. ఈ 4 గుడిలు మనం దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా 13 రోజులు సమయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఇవి కూడా మనకు హిల్ స్టేషన్స్ కాబట్టి అన్ని ఘాట్ సెక్షన్లు ఉంటాయి. మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కొన్ని ఒకవేళ వర్షాలు వస్తే కనుక ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా 13 రోజుల వ్యవధి తీసుకొని మాత్రమే ప్రయాణించాలని చెప్తున్నాం. ఒకవేళ అంత టైం లేనటువంటి వాళ్ళకు కూడా మనం దోధామ్ యాత్ర ఫెసిలిటీ కల్పిస్తున్నాం. ఈ దోధామ్ యాత్రలో మీరు కేదార్నాథ్, బద్రీనాథ్ టెంపుల్స్ మీరు సందర్శించుకోవచ్చు. ఎవరైతే తక్కువ వ్యవధి మీ దగ్గర ఉందో వాళ్ళు ఈ దోధామ్ యాత్ర ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు తక్కువ రోజులలోనే మీకు యాత్ర కంప్లీట్ అవుతుంది. చార్ధామ్ అంటే 4 టెంపుల్స్ ఎవరైతే చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 13 రోజులు సమయం తీసుకోవాలని మేము చెప్తున్నాం. ఓకే. ఇన్ కేస్ ముందే రిజిస్టర్ చేసుకొని ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే రీఫండ్ పాలసీ ఎలా ఉంటుంది? రీఫండ్ పాలసీ ఎలా ఉంటుందంటే అండి, మనం వాళ్ళకు ఏదైతే మనం టూర్ ప్రోగ్రామ్ ఇస్తామో ఈ టూర్ ప్రోగ్రాంలో వాళ్ళకు టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్యాన్సిలేషన్ పాలసీ ఉంటుంది. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు కూడా చదివి ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు ముందుగానే చదివి దీన్ని మీరు ఇది మీకు ఓకే అనుకుంటేనే దయచేసి మీరు ముందుకు స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అన్ని స్టెప్ తీసుకున్న తర్వాత మాకు రీఫండ్ టోటల్గా కావాలంటే ఏ ట్రావెల్ ఏజెంట్ కూడా ఇవ్వలేరు. ఎందుకంటే మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఉంటాం, హోటల్స్ బుక్ చేసి ఉంటాం, వెహికల్స్ బుక్ చేసి ఉంటాం. అక్కడ నుంచి కూడా ఏ ట్రావెల్ ఏజెంట్కు రీఫండ్ అనేటివి ఉండవు. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతూ ఉంటారు. అవే టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు ఏ ట్రావెల్ ఏజెంట్ ద్వారా మీరు జర్నీ చేసినా కూడా ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు స్టెప్ తీసుకోవాలని చెప్తున్నాం. ఓకే. జనార్దన్ గారు, ఎందుకు ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్నే కాంటాక్ట్ అవ్వాలి? మీ దగ్గరే ఎందుకు ఈ ప్యాకేజెస్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనం ఏ ట్రావెల్ ఏజెంట్స్ ఇయ్యనంతగా మనం ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. హోటల్స్ విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, కేరింగ్ విషయంలో కావచ్చు. కొంతమంది కొన్ని ట్రావెల్స్ హెలికాప్టర్ కనీసం సపోర్ట్ కూడా చేయట్లేదు. వాళ్ళు ఎలా తీసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనేది కనీసం యాత్రికులకు చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం ఇలాంటి సపోర్ట్స్ అన్నీ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర రావాలని చెప్తున్నాం. ఓకే. అసలు ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మన దగ్గర ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ మీకు షో అవుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు గూగుల్లో rsyatra.com rsyatra.com ఈ వెబ్సైట్లో మీరు విజిట్ అయ్యి కూడా మీరు బుకింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ నెంబర్స్ కాల్ చేసి మన ఆఫీస్ అడ్రస్ కూకట్పల్లి బాలాజీ నగర్లో ఉంటుంది మన ఆఫీసు. ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు కనుక వచ్చి ఎక్కడైనా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పటి వరకు ముక్తినాథ్ చార్ధామ్ యాత్ర గురించి చెప్పారు. అసలు సమ్మర్ ప్యాకేజెస్లో ఇంకా వేరే టూర్స్ ఏమున్నాయి? ఈ సమ్మర్ ప్యాకేజెస్లో మనకు చాలా టూర్స్ ఉన్నాయండి.
ఈ ముక్తినాథ్, కాశీ, అయోధ్య, చార్ధామ్ యాత్రతో పాటు ఈ సంవత్సరంలో మనకు యమునా పుష్కరాలు అనేటువంటివి కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా యమునా పుష్కరాలు ప్రతి ఒక్క హిందూ కూడా ఈ పుణ్యస్నానం చేసి పుణ్యాన్ని తీసుకోవాలని చెప్తున్నాం. దీని తర్వాత మనకు అమర్నాథ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అమర్నాథ్ తర్వాత మానస సరోవర యాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఈ అన్ని యాత్రలు కూడా మనకు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ యాత్రలన్నీ కూడా మీకు డెవోషనల్ కాబట్టి ప్రతి ఒక్కరూ డెవోషనల్ వెళ్ళలేరు. కొంతమంది పిల్లలతో ఎంటర్టైన్మెంట్గా కూడా వెళ్ళాలనుకుంటారు. ఈ ఎంటర్టైన్మెంట్గా వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. సిమ్లా మనాలి కావచ్చు, కులు మనాలి కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు. ఇటు కర్ణాటక తీసుకుంటే కర్ణాటకలో కూడా ఉన్నాయండి, గుజరాత్లో ఉన్నాయండి మనకు ఎంటర్టైన్మెంట్ ప్యాకేజెస్. గోవా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఎంటర్టైన్మెంట్ ప్యాకేజెస్ కింద ఉన్నాయి. కావాలంటే మీరు మన నెంబర్స్కి కాంటాక్ట్ అయితే మీకు దాని డీటెయిల్స్ పూర్తిగా మన స్టాఫ్ అందిస్తారు. జనార్దన్ గారు, ఇన్ కేస్ ఇప్పుడు ఇలాంటి యాత్రలకి సంబంధించి ప్రయాణం చేయాల్సి వస్తే ఎటువంటి పర్మిషన్స్ కావాలా? ఇన్ అవునండి, కేస్ కావాల్సి ఖచ్చితంగా. వస్తే మీరు అవి కల్పిస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఈ మనకు ముక్తినాథ్ యాత్ర కావచ్చు, చార్ధామ్ యాత్ర కావచ్చు, మన అమర్నాథ్ కావచ్చు, వీటన్నిటికీ కూడా స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇవి హై ఆల్టిట్యూడ్ పొజిషన్లో ఉంటాయి. ఇక్కడ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అందుకని హెల్త్ పరంగా కానీ కొన్ని సర్టిఫికెట్స్ తీసుకోవాలి, హెల్త్ సర్టిఫికెట్. దీని తర్వాత ఎప్పుడైతే మనం ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రావెల్ డేట్లో మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ముక్తినాథ్కి కావచ్చు, ఈ చార్ధామ్ కావచ్చు, అమర్నాథ్కి కావచ్చు. ఇవన్నీ కూడా మేము ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏంటి, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని యాత్రికులు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఫెసిలిటీస్ కూడా మనం కల్పిస్తాం. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు చేసుకున్న వాళ్ళకు మేము ఎలా చేసుకోవాలనేది వివరిస్తాం. లేదు వాళ్ళతోని మాకు అవ్వదు అని చెప్పిన వాళ్ళకు మనమే రిజిస్ట్రేషన్ చేస్తాం. మీరు ఈ సంవత్సరంలో చార్ధామ్కు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్కు మీరు ఎలాంటి డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సిన పని లేదు. ఏ ట్రావెల్ ఏజెంట్ కూడా మన ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కేవలం 10 రూపాయల డబ్బుతోనే ఈ పర్మిషన్స్, ఈ రిజిస్ట్రేషన్ కల్పిస్తుంది. కాబట్టి ఏ ట్రావెల్ ఏజెంట్ కూడా మీరు అధికంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వస్తే ఈ అన్ని బాధ్యతలు కూడా మన ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చూసుకుంటుంది. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఓకే. థ్యాంక్ యూ జనార్దన్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అనే దాని గురించి. సో విన్నారు కదా, ఈ సమ్మర్కి మీరు ఏదైనా యాత్రను ప్లాన్ చేస్తూ ఉంటే ఆర్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో సింగిల్ పర్సన్ సెక్యూరిటీ కానీ, సీనియర్ సిటిజన్స్ హెల్త్ కేర్ కానీ, రీఫండ్ పాలసీల విషయంలో కానీ అన్నిట్లో చాలా ఖచ్చితత్వాన్ని పాటిస్తామని జనార్దన్ గారు చెప్తున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ఏదైనా యాత్రను ప్లాన్ చేస్తూ ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి జనార్దన్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి ప్రైమ్ 9 స్పెషల్ ప్రోగ్రామ్. మరొక స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.